హలో గాయస్, వామ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ అయితే మహాశివరాత్రి అయితే మాత్రం ఎన్నో ప్లాన్స్ చేసాం, బట్ ఏది కాలేదు. అందుకనే ఈ ప్లాన్ అయినా ఎగ్జిక్యూట్ చేయాలని ఇవాళ ఈవినింగ్ అయితే మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి కపిల్ తీర్థానికి అయితే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. నిజానికి ఈ టైంలో కాళహస్తిలో ఉండాల్సింది, బట్ సమ్ రీజన్స్ వల్ల కాళహస్తికి ఆగిపోయాం. ఇంకా సర్లే అని ఇంకా తిరుపతిలో కపిల్ తీర్థం ఉంది కదా, ఇంకా దాన్ని చూద్దామని వెళ్ళాం. ప్లస్ నేను కూడా ఇంతవరకు అయితే కపిల్ తీర్థాన్ని ఎప్పుడైతే విజిట్ చేయలేదు. మాకు వెళ్తూ ఉంటే మాత్రం దారిలో మాత్రం ఈ బిల్డింగ్ దగ్గర ఈ యొక్క వాటర్ ఫాల్ అయితే సూపర్ గా ఉంది. అయితే నైస్ అంబియన్స్ అయితే మాత్రం చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. దాన్ని ఎంతసేపు చూస్తాను ముందర పారనుకుంటూ ఈ ఏరియాలో మొత్తం స్ట్రీట్ విజిటింగ్ కూడా అయితే చాలా బాగున్నాయి. అయితే మాత్రం మొత్తం స్ట్రీట్ లైట్స్ తో బాగా నిండుగా ఉంది అంబియన్స్ గా మాత్రం. తర్వాత ఇంకా దారిలో ఈ ఏరియాకి మనం కొత్త కదని మొత్తం అయితే భారీగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. దగ్గరలో అయితే ఒక ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. ఈ టైంలో కూడా అందులో ఈ రోజు హాలిడే కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో ఫుల్ రష్ అయితే హెవీగా ఉంది. మన డెస్టినేషన్ అయితే ఆ కొండ దగ్గర ఉంది మాత్రం. బట్ కొండ మీద అయితే బ్రిడ్జెస్ మాత్రం బాగున్నాయి తిరుమల పైకి వెళ్ళేదానికి. చూద్దాం, మనం ఇంకొంచెం దూరం వెళ్తే మాత్రం మన డెస్టినేషన్ అయితే మనం రీచ్ అవబోతున్నాం. కొంచెం ఎక్సైట్మెంట్ గా కూడా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది ఏంది, అక్కడ అందులో వాటర్ ఫాల్స్ ఉందంటే దాన్ని ఎలా విజిట్ చేయాలి. బట్ ఇంకో విషయం ఏంటంటే శివరాత్రి ఈ టైంలో అక్కడ చాలా రష్ ఉంటుంది. నాకు తెలిసినంత మాత్రం అక్కడికి వెళ్ళాక మాత్రం తొక్కేస్తారేమో అందరూ మాత్రం, అంతలా జనాలు ఉంటారు. ఫ్రీ విజిటింగ్ అయితే ఈ రోజు అయితే ఉండదు కాబట్టి ఇంకొక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ నీట్ గా అన్ని ఏరియాస్ తిరగలుగుతాం. ఈ రోజుకి అయితే జస్ట్ దేవుడి దర్శనం మాత్రమే అవుద్ది. మనం చివరికి అయితే దగ్గరికి అయితే వచ్చాం. ఎంట్రీ స్పాట్ కి అయితే మాత్రం చూడడానికి మాత్రం మంచి వైబ్ గా ఉంది. అలాగే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అసలు ఏమైనా ట్రాఫిక్ జామ్ అయిందని కొంచెం ముందరికి కానీ చూస్తే మాత్రం అక్కడ అయితే మాత్రం ఒక ట్రెడిషనల్ వేలో మాత్రం ఆర్చ్మెంట్ అయితే జరుగుతూ ఉంది మాత్రం. అక్కడ చాలా మంది వచ్చి మాత్రం నీట్ గా డ్రమ్స్ కానీ అవన్నీ వాయిస్తూ మాత్రం ఒక చిన్న ఊరేగింపు లాగా అయితే మాత్రం చేస్తున్నారు. బట్ ఎంతకైతే అంత మాత్రం ఈ యొక్క డ్రమ్స్ అనేవి కేరళ వాళ్ళు కొడితే మాత్రం అవి సౌండ్ నెక్స్ట్ లెవెల్ బీజిఎం అయితే మాత్రం. దాని విజిటింగ్ కి నేనైతే చాలా సార్లు కొన్ని స్పాట్స్ కి అయితే వెళ్ళా, అంత బాగుంటుంది. అయితే ఇంకా మనం వెళ్ళాల్సిన స్పాట్ అది కాదు కాబట్టి ఇంకా మనం వెళ్ళాల్సిన స్పాట్ ఇటు సైడ్ ఉంది. ఇంకా దాన్ని చూసుకుంటూ మొత్తం నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఒకసారిగా మా ఊరు గుర్తొచ్చేసింది. జాతరలో ఎలా చేస్తారు అలాగా. వీళ్ళైతే ఇంక ఇక్కడ నుంచి క్రాస్ అవుతున్నారు. ఒకసారి ఇంకొక కార్నర్కి వెళ్ళి మొత్తం ఈ యొక్క ఏరియాని ఒకసారి చూద్దామని ఒక కార్నర్ సైడ్కి వెళ్ళి మాత్రం మొత్తం చూస్తున్నాం. ఒక మొత్తం కవర్ చేసేటట్టు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఫుల్ బయట అవుట్ సైడ్ ఎలా ఉంటుంది వ్యూ అని. ఎందుకంటే ఫస్ట్ టైం విజిటింగ్ కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అసలు వెళ్ళాల్సింది అయితే మెయిన్ ఒకటి ఇస్కాన్ ఉంది. ఇస్కాన్కి అసలు మెయిన్ వెళ్ళాల్సింది తిరుపతికి వచ్చిన కాడి నుంచి అనుకుంటున్నాం. సరే దానికి తర్వాత వెళ్దాం. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎంటరింగ్ లోనే మొత్తం లైటింగ్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం హరహర మహాదేవ శంభో శంకర్ అనుకుంటే ఇంకా మూవ్ అవుతూ ఉన్నాం. నందీశ్వరుడు కానీ మొత్తం అంబియన్స్ లైటింగ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఎరుక్కొట్టేసరి అయితే మాత్రం. ఎంతైనా టీటీడీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది కాబట్టి తగ్గేదిలే, ఖచ్చితంగా టీటీడీ వల్ల ఆ వైబ్ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఇటువంటి టైంలో మాత్రం. సర్లే ఈ ఏరియా సర్కిల్ ఇంకెంతసేపు చూస్తామని ఇంక గుళ్ళకి అయితే మూవ్ అవుదాం అనుకుంటాం. బట్ గుళ్ళకి వెళ్లే ముందు జనరల్ గా అందరికి ఉండే ఒక టాస్కే చెప్పులు ఎక్కడ ఇవ్వాలనేది ఒక పెద్ద టాస్క్ అయితే మాత్రం. దీనికోసం అయితే కాసేపు తంటలు పడే ఒక మంచి స్పాట్ చూసుకొని అక్కడ అయితే చెప్పులు అయితే వదిలేసాం. మళ్ళీ రిటర్న్ వచ్చాక ఉంటే ఉండడం అనేది ఒక పెద్ద భయం. మళ్ళీ సర్లే అనుకోండి ఇంకా లోపలికి అయితే మూవ్ అవుతున్నాం. మామూలుగా రష్ అయితే మామూలుగా లేదు. గుళ్ళకి వెళ్ళే కొంత ఇంకా చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. మన రష్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకా గుళ్ళకి కూడా ఎంటరింగ్ అయితే మాత్రం. గుడి ఎంటరింగ్ నేను ఫస్ట్ టైం కాబట్టి చూడడం ఇలా ఉంది. మీరు ఎప్పుడైనా కానీ కపిల్ తీర్థం కానీ విజిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. మా విజిటింగ్ అయితే ఇలా ఉంది. అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. అది స్టార్టింగ్ స్టేజ్ లోనే. ముందుకు వెళ్ళే కొంత అయితే మేము కూడా ఆశ్చర్యపోయాం. చివరికి చాలా ఫ్రీ అయితే ఉంది. నిజంగా పరమశివుడే కరుణించినట్టు అయిపోయింది. పోయే కొంత మాత్రం చాలా ఫ్రీగా అయితే వెళ్ళాము. నేనే షాక్ అయిపోయా, ఇంత పెద్ద రద్దీలో కూడా ఎంత ఫ్రీగా వెళ్తున్నామంటే. ఇంకా ముందు వెళ్ళే కొంది మాత్రం ఈ యొక్క రూట్ ని మొత్తం 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒకటేమో టీటీడీ ఎంప్లాయీస్ కి, నెక్స్ట్ అనేది వాళ్ళు అమౌంట్ పే చేసిన వాళ్ళకి, ఇంకోటేమో ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి. ఇలా 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. మాకు లక్కీ ఛాన్స్ ఏంటంటే మేము నార్మల్ ఫ్రీగానే వెళ్ళాం. బట్ ఈ వీళ్ళతో కంపేర్ చేస్తే మాత్రం ఫ్రీగా వెళ్ళే వాళ్ళే చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళారు. అలా అనుకుంటే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సైడ్ చూస్తే మాత్రం ఇక్కడ ఈవినింగ్ కి హరికథలు అవి చెప్పేదానికి అయితే మొత్తం సెగ్మెంట్ అయితే ప్రిపేర్ చేశారు. వాళ్ళు కూడా ఇంకా హరికథ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. మేము ఎంటర్ అయ్యేటప్పుడే బాగుంది. అయితే మాత్రం ఒక 2 మినిట్స్ అయితే అక్కడ ఆగి వినేసి అయితే వెళ్ళాము. అందులో ఎందుకంటే అది కూడా ప్లస్ ఏంటంటే లైన్ సడన్ గా మధ్యలో ఆగిపోయింది ఈ స్టేజ్ లోనే. ఇంకా అందుకని అందరం కాస్త వీడియోస్ అలాగే తీసే వాళ్ళంతా తీసేస్తూ ఉన్నారు స్టార్ట్ అయింది కాబట్టి. మా ఫ్రెండ్ ఏమో అడిగితే మాత్రం ఒరే మనం వెళ్తుంది కరెక్ట్ రూట్ అయినా నన్ను అడుగుతున్నాడు. నేనే ఇంతవరకు వెళ్ళలేదంటే వాడు ఇంతకు ముందు వచ్చాడు. బట్ ఈ టైంలో వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు మొత్తం రూట్స్ అన్ని మార్చాక. ఇంకా తర్వాత ఇంకా అసలు దారిలోకి వెళ్తున్నాం. ఆ దారిలోనే చాక్లెట్ ఫౌంటైన్ అయితే కానొచ్చింది. రిటర్న్ అయితే విజిట్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. మీకు చెప్పే కదా ఇందాక ప్రీవియస్ గా మాత్రం 3 రూట్స్ అని. ఇప్పుడు ఆ రూట్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ రూట్స్ లో ఎంటర్ అయ్యేటప్పుడు మేమే చాలా ఫ్రీగా వెళ్ళాం పక్కన ఉండే వాళ్ళతో కంపేర్ చేస్తే మాత్రం. బట్ టీటీడీ వాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్ గానే వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ యాక్సెస్ ఉంది. ఇంకా తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ గానే అంబియన్స్ ఎలా ఉందో. ఇక్కడ అవుట్ సైడ్ అంబియన్స్ ఇందా చూసాం. ఇప్పుడు ఇన్సైడ్ అయితే లోపల ఎలా ఉందో చూడండి. మొత్తం ఆ కొండకి ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తూ మొత్తం శివుడి గురించి మొత్తం అన్ని ఫోటోస్ అలాగే విత్ లైట్ ఎఫెక్ట్ తో దాని గురించి పెట్టుంటే దాని గురించి మాట్లాడుతాను. ఇంకా ఇక్కడ ఏమైనా కపిల్ తీర్థంలో ఎనీ ఇంట్రెస్టింగ్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతూ ఉన్నా. తర్వాత ఇంకా వాటి గురించి మావాడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అయితే కాసేపు ఇంకా క్యూ కూడా కాసేపు ఆగిపోయింది. ఇంకా క్యూ ఆగినంతసేపు ఇంకా లైట్స్ ఆమినేషన్ చూసుకుంటూ ఉన్నాం అయితే మేమైతే. తర్వాత ఇంకొక క్రాస్ సెక్షన్ కి వచ్చింది. ఈ క్రాస్ సెక్షన్ నుంచి మాత్రం కొంచెం డివైడ్ అయిపోయాం. మేము మా ఫ్రెండ్ అయితే మధ్యలో మిస్ అయిపోయాం. చివరికి అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కలిసాడు. ఈ గ్యాప్ లో మాత్రం మా ముందలైతే మొత్తం చిన్న పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళతోనే సగం టైం అయితే స్పెండ్ చేస్తే సరిపోయింది ఈ యొక్క క్యూ మొత్తం. తర్వాత కొంచెం ముందలకు కానీ వెళ్తే మాత్రం అక్కడ మాత్రం ఈ రోజు శివుడి గురించి పురాణాలు అవన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు. అలాగే ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాత్రం నెక్స్ట్ అయితే భరతనాట్యం అయితే స్టార్ట్ అయిపోతుంది. మొత్తం టీం అయితే మాత్రం వచ్చేసారు ఇక్కడికైతే. మీకు ఈ చెట్టు కానీ ఏమైనా తెలిస్తే చెప్పండి. ప్రతి శివుడి గుడిలో ఉంటుంది.
నాకైతే తెలీదు. ఇదే భరతనాట్యం చేసే టీం అయితే మాత్రం ఒకసారి ఒక ఓవర్ వ్యూ చేసేద్దామా టీం మొత్తాన్ని. బట్ భరతనాట్యం స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రం మేమైతే అక్కడ లేము. మేమైతే ముందరకు మూవ్ అయిపోవాల్సి వచ్చింది. ఇట్స్ అవర్ బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. ఇంకా ఉన్న 2 నిమిషాలు శివపురాణం చెప్తుంటే దాని ఇంటూ అయితే ఉంది. ఫైనల్లీ అయితే గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మొత్తం స్టార్టింగ్లోనే అయితే మనకు కానొచ్చింది కోనేరు అయితే మాత్రం ఎంత బాగుంది అయితే వ్యూ. మార్నింగ్ అయితే ఇంకా బాగుండేది. ఇవాళకి అయితే లైట్ అంబియన్స్తో కొండను మొత్తం వెలిగించేస్తున్నారు ఒక లైట్ వైబ్తో. సార్ మీరే చూడండి ఎంత బాగుందో. కింద కోనేరు ఏమో వాటర్ ఏమో చల్లగా ఉండేటట్టు ఉన్నాయి. ఈ టైంలో కానీ దిగితేమంటే మొత్తం నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే మాత్రం ఇవాళ నైట్కి అయితే మాత్రం చూసినందుకు వచ్చితే. బట్ మాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చుంటే బాగుండేది. బట్ వీఆర్ మిస్సింగ్. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకేసారి ఈ మొత్తం కవర్ చేయాలి ఒకసారి వాళ్ళతో కూడా బాగుంటది. అలా అందరు కానీ వస్తే మాత్రం ప్రస్తుతానికి అయితే ఎవరు బిజీ వర్క్ లో వాళ్ళు అయితే ఈ రోజు ఉన్నారు కాబట్టి అందుకని వాళ్ళు నేను మాత్రం వచ్చేసా. మిగతా వాళ్ళు వేరే వేరే ఏరియాస్ లో ఉన్నారు, కొంతమంది హెవీ వర్క్ లో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒకసారి మొత్తం ఈ యొక్క విజిటింగ్ అయితే చూసేద్దామా. కొండ మీద నుంచి వాటర్ ఏమైనా వస్తున్నాయని కొంచెం మొబైల్ అయితే జూమ్ చేసి చూస్తే బట్ అక్కడ లిటిల్ బిట్ వాటర్ మాత్రమే వస్తున్నాయి. అంత వాటర్ ఈ వాటర్ ఎలా నిండిందిరా బాబు అనుకుంటూ ఉంటే తర్వాత తెలిసింది మోటార్ వేసి పైప్ పెట్టి నింపేశారని. ఈ యొక్క అంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే. ఇంకా సర్లే అనుకోని ఇంకొంచెం ముందరికి వెళ్ళి మనం కూడా ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ నుంచి మొత్తం జర్నీ అయితే స్టార్ట్ అయింది. మాత్రం ఈ గుడి లోపల మొత్తం ఈ పిల్లోడితే మాకైతే టైం పాస్ అయిపోయింది. బట్ లోపల ఇంకా వీడియో తీయలేదు. లోపల మొబైల్స్ ఇంకా వీడియో కెమెరా ఆపేయమన్నారు. అందుకని ఒక అరగంటకి అయితే బయటకు వచ్చేసాను చిన్నగా కింద మీద పడుతూ మాత్రం. అవుట్ సైడ్ కూడా చాలా బాగుంది అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కానీ వస్తుంటే బయటికి మొత్తం కొండల మధ్యలో మాత్రం చాలా బాగుంది. తర్వాత ప్రసాదం ఇస్తే బయటకు వచ్చే దారిలోనే మనకి ప్రసాదం కూడా ఇచ్చారు. ప్రసాదం అయితే చాలా బాగుంది అయితే మాత్రం. దానికోసం అయితే మా వాళ్ళు అయితే ఇంకా 2-3 సార్లు అయితే వెళ్ళిపోయారు. తప్పులేదు మాత్రం అంత బాగుంది అయితే. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఒకసారి వ్యూ చూస్తే మాత్రం ఇక్కడ నుంచి ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. ఇంకా ఇంతవరకు మనం విజిట్ చేసిన ఏరియా అంతా అదే. ఇంకా సైడ్ ఒక పక్కన నిలబడి అయితే మాత్రం ప్రసాదం అయితే వాళ్ళకి అయితే కానిచ్చేస్తున్నాం. వీఆర్ లక్కీ, ఎందుకంటే జీడిపప్పు వచ్చేసింది మాత్రం చాలా లక్కీ అందుకని. తర్వాత ఇంకా టేకే డైవర్షన్ అన్నట్టు బయటకి అయితే ఇంకా ఎగ్జిట్ కి అయితే వెళ్తున్నాం. ఈ ఎగ్జిట్ దారిలోనే ఇంక వాళ్ళకి అయితే కపిల్ తీర్థం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకొకసారి మాత్రం ఇంత రష్ లేకుండా ఉన్నప్పుడు మాత్రం బయటకి అయితే రావాలి. అప్పుడు మాత్రం ఇంకొక నార్మల్ విజిట్ అనేది బాగుంటుంది. ఆ టైంలో మొత్తం కోనేరు లోపల దిగేదానికని చాలా బాగుంటుంది. ఈ తప్ప ఇంకొంతమంది ఫ్రెండ్స్ తో వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా బయటకి వెళ్ళేటప్పుడు సమ్మర్ కి బాగా టెంపరేచర్ ఎక్కువైపోయి ఉంటుంది, బుర్రలో హీట్ ఎక్కువై ఉంటుంది. మన టీటీడీ వాళ్ళు అయితే మాత్రం గుడి యాజమాన్యం వాళ్ళే మాత్రం మజ్జిగ తీస్తున్నారు. మజ్జిగ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం బయట కొనగానే అంత బాగోవు. నెక్స్ట్ లెవెల్లో మాత్రం నీట్గా ఆర్గానిక్గా మొత్తం అయితే సూపర్గా ఉంది అయితే మజ్జిగ తాగుతున్నాయి. తర్వాత ఇప్పుడు మెయిన్ టాస్క్ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే చెప్పులు ఇడిచామో ఆ చెప్పులు ఉన్నాయో లేవో ఫస్ట్ ఎతకాలి. ఇంత పెద్ద రష్లో వాటిని ఎతుకుతుంటూ ఉంటుంది, స్వర్గం కానొస్తుంది ఒక్కొక్కడికి. ఒకవేళ దొరకపోతే మాత్రం ఇక్కడ నుంచి ఇంకా హాస్టల్ దాకా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. చెప్పులు లేకుండా పాదయాత్ర చేయాలి. ఆ విధంగా చేస్తే మాత్రం ఇంకా నైట్కి అయితే కాళ్ళ నొప్పులతో ఇంకా మామూలుగా ఉంటుంది. అందులో నైట్కి వాళ్ళు జాగారం చేయాలనుకుంటున్నాం. ఇంకా మొత్తం అయితే ఎతకడం స్టార్ట్ చేసాం. ఫైనల్ లక్కీలు ఎలాగో దొరికాయి, ఉన్న స్పాట్లోనే ఉన్నాయి. ఇంతకుముందు లారీ అయితే ఉంది ఒక కోఆర్డినేటర్గా, బట్ ఇప్పుడు ఆ లారీ పోయింది. తర్వాత ఎలాగో దొరికాయి కాబట్టి సరిపోయింది వాళ్ళకి. లేదంటే ఇంకొక జత కొనుక్కోవడం, ఇంకా మళ్ళీ పోతూ ఉండడం, లేదంటే పాదయాత్ర చేసుకుంటూ హాస్టల్కి అయితే వెళ్ళిపోవడం. కపిల్ తీర్థం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మనకున్న ఇంకొక టాస్క్ అయితే మాత్రం ఇస్కాన్కి వెళ్ళాలి. ఇస్కాన్ టెంపుల్కి అసలు తిరుపతికి వచ్చిన కాడి నుంచి వెళ్దాం అనుకుంటుంటే అది ఒక్కటే మాత్రం చాలా ఇంపార్టెంట్ అయితే దానికి. ఫ్రెండ్స్తో మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటా. చూద్దాం అందరికి ఖాళీ దొరికిన రోజు అయితే ఖచ్చితంగా ఒక రోజు ఇస్కాన్కి అయితే వెళ్ళాలని ట్రై చేస్తున్నా. బట్ ఆయన పిలిచినప్పుడే మనం వెళ్ళగలుగుతాం కానీ మనం అనుకున్నప్పుడు వెళ్ళాం కదా. ఇంకా అలా అనుకుంటూ అయితే మూవ్ అయిపోతాం. అందులో మా ఫ్రెండ్కి ఇంకా బయట తిందామంటే ఇంకా అక్కడ ఆపేసే దారిలో ఎక్కడైతే ఫుడ్ స్టాల్ ఉందో అక్కడైతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ మోర్ మహాశివరాత్రి.